హాయ్ వ్యూయర్స్. ఈరోజు రైతులు రాయితీలు సంస్కరణలు ఈ విషయం గురించి ఈ వీడియోలో కొంచెం డీటెయిల్గా కొంచెం బ్రీఫ్గా చర్చించుకుందాం. ఈరోజు రైతులకి వివిధ రూపాల్లో భారీ ఎత్తున రాయితీలు ఇస్తున్నారు. ఇది కొంతవరకు సమంజసమే. ఎందుకంటే దేశానికి సేవ చేస్తున్నాం అని పేరు చెప్పి ఇంతకన్నా ఎక్కువ రాయితీలు తీసుకుంటున్న పెద్ద పెద్ద కార్పొరేట్లతో కంపేర్ చేస్తే మనం రైతులకు ఇస్తున్నది చాలా తక్కువ. ఇక్కడ నా ప్రధాన ఉద్దేశం ఏంటంటే, అది రైతు కావచ్చు, ఒక చిన్న వ్యాపారస్తులు కావచ్చు, లేదంటే ఒక పెద్ద కార్పొరేట్ సంస్థ కావచ్చు, లేదా ఏ కురవత్తులో చేసిన వారైనా కావచ్చు, ఇలా వీరికి రాయితీలు ఇచ్చి వాళ్ళని బ్రతికించే కన్నా ఏదో స్టేజ్లో వాళ్ళకి రాయితీలు లేకుండా వాళ్ళ బ్రతుకులు వాళ్ళు బ్రతికేటట్టు మనం వాళ్ళని నిలబెట్టడానికి ఏదో అవసరమైన సంస్కరణలు చేస్తే చాలా మంచిదని నా ఉద్దేశం. ఇక వీరందరికీ రాయితీలు ఇస్తున్నామని చెప్పి ఏమాత్రం హేతు పద్ధతి లేనివి ట్యాక్సులు వేసేసి విపరీతంగా ట్యాక్స్ రేట్లు పెంచేసి ఈరోజు ఆ రాయితీలు చేసుకున్న వ్యక్తులతో పాటు మిగతా ప్రజలను కూడా చాలా వరకు ఇబ్బంది పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. వీళ్ళకి రాయితీలు ఇవ్వడం కోసం వేల లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేయడం, అప్పులు తీర్చడం కోసం అని చెప్పి ట్యాక్సులు విపరీతంగా పెంచి అవి ప్రజలకి పంచిపెట్టడం. ఇది ఎంతవరకు, ఇది ఎలా ఉందంటే, ఒక చేత్తో పథకాల రూపంలో డబ్బు వాళ్ళకి ఇవ్వడం, రెండో చేత్తో ట్యాక్సుల రూపంలో వాళ్ళ దగ్గర నుంచి డబ్బును తిరిగి వెనక్కి తీసుకోవడం. ఇది ఎంతవరకు కరెక్టో మన ప్రజలు కూడా మొదట ఆలోచించడం జరగాలి. ఈరోజు మొదటగా మనం రైతుల గురించి చర్చిద్దాం. నాకు తెలిసి యాక్చువల్గా రైతులకి కరెంటు సబ్సిడీ, వాటర్ సబ్సిడీ, ఎరువులు, విత్తనాలు, ఇలాగా అవి కాకుండా పెట్టుబడి సహాయం అని చెప్పి ప్రతి గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లు వాళ్ళు కొంత నగదు రూపంలో రైతులకు ఇవ్వడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ కలిపితే ఎకరానికి ఎంత అవుతుంది నాకు తెలిసి పూర్తిగా అవగాహన లేదు, కానీ ఈ ధాన్యం ఇలాంటి వాళ్ళు పండిస్తే 25,000 నుంచి 30,000 మ్యాక్సిమం మిగులుతుంది ఎకరానికి. కానీ ఇక్కడ ఈ రాయితీలన్నీ కలిపితే ఎంత అవుతుంది? అతను 6 కాలం కష్టపడి ఇంత పంట పండించి వాడికి ఏ రాయితీల రూపంలో వచ్చిందో అదే డబ్బు వాడు సంపాదించుకుంటున్నాడు. ఇలా చేయడం వల్ల ప్రయోజనం ఏమైనా ఉంటుందా? అన్నిటికీ మించి ఇక్కడ రైతులకి కొంతమంది సంస్కర్తలు చెప్తారు, రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వాలని. గిట్టుబాటు ధర ఇస్తే ఏం జరుగుతుంది? ఈరోజు ఒక రైస్ ఉంది, రైస్ని వాళ్ళకి 2,000 రూపాయలు గిట్టుబాటు ధర సరిపోవట్లేదు, దాన్ని 3,000 4,000 చేస్తే అప్పుడు బహిరంగ మార్కెట్లో కేజీ బియ్యం 100 రూపాయలు 150 రూపాయలు అవుతుంది. అప్పుడు మనమే గోల పెడతాం, రేట్లు విపరీతంగా పెరిగిపోతాయి. ఈరోజు రైతులకు గిట్టుబాటు ధర వస్తే సామాన్య ప్రజలకు రేట్లు పెరిగిపోతాయి. రైతులకు గిట్టుబాటు ధర లేకపోతే రైతులు ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి ఏమైనా మార్గం ఉందా? అది మనం ఆలోచించాల్సిన విషయాల్లో ఒకటి. ఇక రైతులు పంట పండించారు. రైతులకి ఈ మధ్య చూస్తున్నాం, చాలా వరకు భారీ ఎత్తున లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులు కట్టి నీళ్ళు ఇచ్చి వాళ్ళకి ఫ్రీగా చాలా వరకు హెల్ప్ చేస్తున్నాం. పంట బాగా పండింది అనుకోండి, ఏం జరుగుతుంది? రేట్లు పడిపోతాయి. పంట లేనప్పుడు రేట్లు పెరుగుతాయి, కానీ వీళ్ళ దగ్గరేమో సరుకు ఉండదు. కాబట్టి రైతులకి పంట బాగా పండితే విపరీతమైన లాభాలు వస్తాయి అనుకోవడం చాలా పొరపాటు. ఎందుకంటే పంట బాగా పండితే మనం చాలాసార్లు చూస్తున్నాం, టమాటాలు ఇలాంటివన్నీ ఆ ట్రాన్స్పోర్టేషన్ డబ్బులు కూడా రాక వాటిని అలాగే రోడ్డు మీద వదిలేశారని చెప్పి. కాబట్టి ఇలాంటి ఇష్యూల మీద కొంతమంది మేజర్ ఆలోచించుకొని రైతులు, ఈరోజు అధికారులు వీళ్ళంతా సమన్వయంతో ఆలోచించుకొని వీటికి రాయితీలకి మించి ఏమి చేయగలం అని చెప్పి ఏదైనా ఒక పరిష్కారం ఆలోచించుకుంటే అప్పుడు రైతులు ఆనందంగా బతుకుతారు. ఎందుకంటే మనది పూర్తిగా వ్యవసాయ ఆధారిత దేశం.
మన దేశంలో ఈ రోజు కూడా దాదాపు 45% మంది ఈ వ్యవసాయం మీదే ఆధారపడి జీవిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే మన దేశ జీడిపి 20 ట్రిలియన్ చేస్తాం, 15 ట్రిలియన్ చేస్తాం. ఇవన్నీ జరగాలంటే రైతులు ధనవంతులు అయితేనే ఇవన్నీ జరుగుతాయి. ఎందుకంటే ఈరోజు మన దేశ యావరేజ్ ఇన్కమ్ దాదాపు 2,60,000 70,000 ఉంటే రైతులది అరౌండ్ 75,000 మాత్రమే ఉంది. వీళ్ళని పూర్తిగా మన స్టేజ్కి ఈక్వల్గా తీసుకువస్తేనే ఈ దేశ జీడిపి మనకి పెరగడం జరుగుతుంది. వీళ్ళని మన జీడిపిలోకి తీసుకురాకుండా మనం ధనవంతమైన అభివృద్ధి చెందిన దేశం జరగడం అనేది చాలా కష్టం. కాబట్టి రైతులకి ఏమి చేస్తే అంటే ముఖ్యంగా ఈ వాల్యూ ఎడిషన్ జరిగే ఫ్యాక్టరీలు పెట్టి వాళ్ళకి మంచి రేటు వచ్చేటట్టు చేస్తే తప్పకుండా ఈ రైతులు కూడా దీంట్లో విజయం సాధించి మన దేశ అభివృద్ధిలో ఉపయోగపడతారని నేను ఆశిస్తున్నాను. ఇది పూర్తిగా నా పర్సనల్ ఉద్దేశం మాత్రమే. ఈ కంటెంట్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.